సో జనరల్గా ఈ టైప్ ఆఫ్ థ్రిల్లర్స్కి బీజిఎం చాలా ఇంపార్టెంట్. సో శ్రీజిత్ మ్యూజిక్ ఈ సినిమాకి ఎంతవరకు ప్లస్? నాకు సింజిత్ మీద పూర్తి కాన్ఫిడెన్స్ ఎక్కడొచ్చిందంటే మేము ఒక క్యారెక్టర్ గ్లింప్స్ చేసాం. ఓకే. ఇది నా పుట్టినరోజు అప్పుడు వీళ్ళు రిలీజ్ చేశారు. ఫెంటాస్టిక్ మ్యూజిక్. నేను అంటే తెలుగు సినిమాల్లో ఇప్పుడు టచ్ చెయ్యని ఆర్కెస్ట్రైజేషన్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఏమంటారు, ఒక టెక్నోని మన నేటివ్ని కలిపినట్టు ఉంటుంది. కరెక్టేనా? ఫ్యూజన్, ఒక ఫ్యూజన్, మన నేటివ్ టైప్ ఆఫ్ మ్యూజిక్, ఒక మోడర్న్ టైప్ ఆఫ్ మ్యూజిక్, టెక్నో సింథసైజర్ టైప్ ఆఫ్ మ్యూజిక్ కనెక్ట్ చేసినట్టు ఉంటుంది. అది నాకు బాగా నచ్చింది. ఆ క్యారెక్టర్ గ్లిమ్స్ చూశాక ఆ మ్యూజిక్ అది బీజిఎం విన్నాక నేను అటువైపు నేను వెళ్ళలేదు ఇంకా. దీనికి హీ నోస్ అంటే దాని ముందు లిటిల్ హార్ట్స్ చేశాడు. లిటిల్ హార్ట్స్ వేరే జానర్ ఫిల్మ్ కదా. ఇట్స్ లవ్ స్టోరీ, ఇట్స్ కామెడీ, కొంచెం దానికి మీటర్ వేరేగా ఉంటుంది. సో నాకు అప్పుడు డౌట్ వచ్చింది, ఏంటి ఈ సినిమాకి చేయగలడా అని. కానీ ఆ క్యారెక్టర్ గ్లిమ్స్కి మ్యూజిక్ ఇచ్చాక నేను ఐ జస్ట్ మళ్ళీ సరెండర్ అయిపోయాను. అద్భుతంగా ఇచ్చాడు, ఒక వేరే లెవెల్కి తీసుకెళ్లారు. అండ్ ఎవ్రీ వన్స్ టాకింగ్ అబౌట్ దట్. అండ్ లిటిల్ హార్ట్స్ కంటే ముందు ఆరంభం అని ఒక సినిమా చూసాను నేను. ఓకే. చేశాడా అది? ఓకే ఓకే. సౌండ్ అండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ అంటే ఇందులో 4 సాంగ్స్ ఉంటాయి. 4 సాంగ్స్ కూడా 4 డిఫరెంట్ జానరాలో ఉంటాయి. ఓకే. 4 కూడా ది బెస్ట్ ఇచ్చాడు ట్యూన్స్ అన్ని కూడా. ఏ జానర్ అయినా సరే తను చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలదు. ఓకే. సో అలాగే విజువల్గా సినిమాటోగ్రఫీ కూడా చెప్పాలి. అపారెంట్లీ సింజిత్ వాళ్ళ మదర్ నా పెద్ద ఫ్యాన్ అంట. చాలా. ఏది నా ఫ్లాప్ సినిమాలు కూడా మిస్ అవ్వరంట ఆవిడ. థ్యాంక్ యూ ఫర్ దాట్ మ్యామ్. ఆ మమకారంతో కొంచెం ఇంకా గట్టిగా ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. సో నేను అటువైపు వెళ్ళలేదు, పూర్తిగా చింపేశాడు. ప్రపోజ్ చేస్తున్నప్పుడు ఇది సుమసార్ సీన్ కదా, బాగా చేద్దాం. సార్ లెనిన్ చూసారా? యా, ఆఫ్ కోర్స్ అండి, ఆఫ్ కోర్స్. సో ఏంటి లెనిన్కి ముందు అఖిల్కి, లెనిన్లో అఖిల్కి మీరు గమనించిన తేడా ఏంటి? ఏమీ లేదండి, తనలో ఆల్వేస్ ఆ టాలెంట్ ఉంది, ఆల్వేస్ ఆ పర్సనాలిటీ ఉంది, అంతా ఉంది ఆల్రెడీ. రైట్. కానీ టోటల్గా మేక్ ఓవర్ దగ్గర నుంచి అన్ని డిఫరెంట్గా ఉంది కదా. ఏంటండి? మేక్ ఓవర్ దగ్గర నుంచి టోటల్గా అంటే ఫస్ట్ టైం ఒక నేటివ్ క్యారెక్టర్ ప్లే చేశాడు కదండి, ఒక రస్టిక్ క్యారెక్టర్. అది ఒక 20 years బ్యాక్ ఉన్న క్యారెక్టర్, కొంచెం విలేజ్లో జరిగే క్యారెక్టర్. తను ఇప్పుడు వరకు చేయలేదు తను. సో దాని మూలంగా వచ్చిందేమో కానీ తన టాలెంట్ మీద ఎప్పుడు ఎవరికి ఏం సందేహం లేదు. ఈ జస్ట్ నీడెడ్ రైట్ వెహికల్ అంతే, అది పడింది అంతే. బేబీగానే ఆకట్టుకున్నాడు కదా యాక్చువల్గా. యా కరెక్ట్. బట్ ఇద్దరు చూసుకున్నారులేండి, అఖిల్ చిన్మయ్య రెండు కలిసి చేశారు మొత్తం. ఎస్పెషలీ ఆ సినిమాలో ఒక లాస్ట్ 1 hour నా ఫీలింగ్ తన సినిమాని నిజంగా క్యారీ చేశాడండి అసలు. చాలా బాగా చేశాడు. నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ చేయలేదు కూడా. ఓకే. చాలా బాగా చేశాడు. గుడ్. సో ఇది కూడా 99లో జరిగిన స్టోరీ కదా, 90sలో జరిగేది కదా. 99